అందరికీ నమస్కారం అండి. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు రుణం. రచన ఉపద్రష్ట కృష్ణ ప్రియ. ఆంధ్రభూమిలో 2009లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్దామా? లంచ్ టైంలో టిఫిన్ బాక్స్ తింటుండగా సెల్ మోగిన్ తీశాను. హైదరాబాద్ నుంచి. హలో, ఆదుర్దా అంచుకుంటూ అన్నాను. ఎవరిది మాట్లాడేది? శంకరం. నేనే. ఎవరు? సందిగ్ధంగా అన్నా. వెదవకానా? నేనేరా, పెద్దన్నయ్యని, నరసింహాని. తింటున్న ఇడ్లీ ముక్క గబుక్కున మింగి, ఏంటన్నయ్యా బాగున్నావా అన్నాను. అదే బాగు, ఒకసారి వచ్చి వెళ్ళరాదు, చూడాలనుంది అని అంటుండగా ఫోన్ కట్ అయింది. వెంటనే ఆ నెంబర్కి ట్రై చేశాను. ఎంగేజ్ సౌండ్ వస్తోంది. బహుశా బయటికి వచ్చి చేశాడేమో. చేతిలో డబ్బులు ఉన్నాయో లేదో అనుకుంటున్నాను. అన్నయ్య గొంతులో దైన్యం, అభ్యర్థన నన్ను స్థిమితంగా ఉండనీయలేదు. బాక్స్ మూసేసి చేయి గడిగేసుకుని లీవ్ పెట్టి ఇంటికెళ్ళాను. వేళ కాని వేళ ఇంటికొచ్చిన నన్ను చూసి గాబరాగా ఏమైంది అంది వసంత. హైదరాబాద్ వెళ్తున్నాను, కాస్త కందిగుండ పచ్చళ్ళు ఇవ్వు అన్నాను. ఎందుకు? అన్నయ్యను చూద్దామని. ఎందుకో గానీ రమ్మని ఫోన్ చేశాడు. ముఖం కడుక్కుంటూ ఉండగా కాఫీ తెచ్చింది వసంత. సోఫాలో కూర్చుని కాఫీ ఫ్రెష్నెస్ని ఆస్వాదిస్తూ ఉండగా, చూడండి, ఎవరి సమస్యలు వారివి. గొప్ప కోసం పోయి అక్కర్లేని బాధ్యతలు తలకెత్తుకోకండి అని వసంత అంటుంటే నా దవడ కండరం బిగుసుకుపోయింది గట్టిగా. బ్యాగ్ సర్దుకొని బయటికి నడుస్తూ 2 రోజుల్లో వచ్చేస్తాను, జాగ్రత్త అన్నాను. బజార్లోకి వెళ్ళి కొన్ని కొనుక్కుని కాంప్లెక్స్కి చేరేటప్పటికి బస్ రెడీగా ఉంది. టికెట్ తీసుకుని రిలాక్స్డ్గా కూర్చోగానే అన్నయ్యను గురించిన ఆలోచనలు కందిరీగల తొట్టలాగా ముసురుకోసాగాయి. మా అన్నయ్యకి నాకు మధ్య 15 ఏళ్ల వ్యత్యాసం ఉంది. మా తాతగారికి 4 ఆడపిల్లలే అవడం వల్ల మా తాతగారు మా అన్నయ్యని ఆయన చిన్నతనంలోనే తీసుకెళ్ళి పెంచుకున్నారట. అందుకని మా పెద్దన్నయ్య ఎప్పుడూ తాతగారు ఊర్లోనే ఉండేవాడు. అది ఒక పల్లెటూరు. తాతగారు ఒక 50 ఎకరాలకు ఆశామి. ఆయనకి 70 ఏళ్ళు పైబడ్డంతో పొలం పనులు చూసుకోవడం కష్టమవడంతో డిగ్రీ కాగానే వ్యవసాయంలోకి దిగక తప్పలేదు అన్నయ్యకి. ప్రతిసారి నాట్లకి, కోతలకి, నూర్పుళ్ళకి సాయంగా ఉంటుందని అమ్మమ్మ రమ్మనేది. నేను 4వ క్లాస్లోకి వచ్చిన దగ్గర నుంచి నాకు అన్నీ గుర్తున్నాయి. మా పెద్దక్క డిగ్రీ చేస్తూ ఉండేది, చిన్నక్క ఇంటర్, చిన్నన్నయ్య 10th. నాన్నగారికి ఇబ్బంది లేకుండా ఇల్లు సర్దుకునేది పెద్దక్క. చిన్న పిల్లవాడినైనా నన్ను వెంటేసుకుని వెళ్ళేది మా అమ్మ. మా పెద్దన్నయ్య నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చాలా ప్రేమగా చూసుకునేవాడు. అన్నయ్యతో గడపడం నాకెంతో ఆనందంగా ఉండేది. ఆ ఊళ్ళోని పంట కాలువలు, పొలాలు, బెల్లం బట్టి, గానుగా ఎంతో అద్భుత దృశ్యాలుగా నా మనోఫలకం మీద ముద్రించి వేసుకున్నాను. పొలానికి ఇంటికి 2 మైళ్ళ దూరంలో ఉండేది. సాధారణంగా ఎడ్ల బండి మీదే వెళ్ళేవాళ్ళం. ఒక్కోసారి నడిచి కూడా వెళ్ళేవాళ్ళం. నేను నడవలేక రొప్పుతూ ఉంటే భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్లేవాడు అన్నయ్య. దారిలో ఈతపళ్ళు, కంజా పెట్టేవాడు. అవి చాలా బాగుండేవి. పొలంలో కళ్ళం దగ్గర ఒక పాక ఉండేది. దానిలో ఒక నొలక మంచం, ఓ బొంత, ఓ తెలగడ, ఒక దుక్క దుప్పటి ఉండేవి. పక్కనే ఒక చిన్న బల్ల ఉండేది. దాని మీద ఉప్పు, వర్ర, కంది సున్ని, నూనె సీసాల్లో ఉండేవి. ఒక బోర్నవిటా డబ్బాలో అటుకులు ఉండేవి. ఓ కుండలో నీళ్లు, దాని మీద మట్టి మూకుడు, ఒక జర్మన్ సిల్వర్ గ్లాసు ఉండేది. ప్రతి సాయంకాలం మా అన్నయ్య నాకు పెట్టే ఉపహారాలు ఎంతో రుచిగా ఉండేవి. ఒకరోజు అటుకులు, కంది సున్ని, నూనె కలిపి పెట్టేవాడు. ఇంకో రోజు పొలం గట్ల మీద కాసిన దోసకాయ ముక్కలు చేసి ఉప్పు, వర్ర అద్ది పెట్టేవాడు. ఇంకో రోజు ఎర్ర దుంపల్ని, తీగల్ని మా కంబారి చేత దుమ్ముకులో పెట్టించి చక్కగా కాలాక తీసిచ్చేవాడు. మధ్యాహ్నం అన్నంలోకి మా అమ్మ ఎన్ని ఆధార్వలు పంపినా గట్ల మీద ఉండే వంగ చెట్ల నుంచి 2 కాయలు తెచ్చి దుమ్ముకులో పెట్టి కాలాక తొక్కదీసి 2 పచ్చిమిరపకాయలతో పిసిగి ఉప్పు కలిపి చేసే పచ్చడి అద్భుతంగా అమోఘంగా ఉండేది. పొలం గట్లంట కాసే బుడంకాయలు ఏరి అమ్మకిస్తే
4 పక్షాలుగా చేసి ఉప్పు వాము కూరి ఊరబెట్టేది. వాటిని చెద్దన్నంలో అద్దుకు తింటూ ఉంటే ఎంతో రుచిగా ఉండేది. ఊరి మొదట్లో ఒక పెద్ద బెల్లం బట్టి ఉండేది. చెరుకు సీజన్లో ఎప్పుడూ పెద్ద పెద్ద కళాయిల్లో చెరుకు పానకం మరుగుతూనే ఉండేది. మేము పొలానికి వెళ్ళేటప్పుడు దబ్బనంతో ఎర్ర దుంపలకి, కొబ్బరి కురడీలకి పురికోసలు గుచ్చి బట్టి ఆసామి వీరాస్వామికి ఇచ్చేవాడు అన్నయ్య. వాటిని పైనున్న పందిరికి వేలాడదీసి ఉడుకుతున్న పానకంలోకి దించి సాయంత్రం దాకా ఉడకబెట్టి ఇచ్చేవాడు వీరాస్వామి. అవి తింటుంటే స్వర్గానికి ఒక మెట్టు ఎక్కువగా ఉన్నట్టు అనిపించేది. ఎప్పుడైనా బెల్లం పాకం గట్టి పడుతూ ఉంటే వేళకు వెడితే మా అన్నయ్య భుజం మీద టవల్తో కర్ర తెడ్డుతో 4 మార్లు పోసేవాడు వీరాస్వామి. ఇల్లు చేరేటప్పటికి తిరుపతిలో కళ్యాణం చేయించుకుంటే ఇచ్చేంత లడ్డూ కైవారంలో తయారయ్యేది ఆ బెల్లపు దిమ్మ. తేనెలో అద్దుకు తిన్నా చాలా రుచిగా ఉండేది. సంక్రాంతి సమయాల్లో భోగి మంటకి పుల్లలేరుకుందుకు ఖాళీ బయ్యళ్లలోకి వెళ్ళేవాళ్ళం. చెప్పులు తెగిపోతే తాటి మట్టలతో చెప్పులు చేసేవాడు అన్నయ్య. చాకలాళ్ళ గోనల దగ్గరుండే పలవల్ని దొంగతనంగా పట్టుకొచ్చేవాడు అన్నయ్య. వాటి సాయంతో పుల్లల్ని పోగు చేయడం చాలా తేలిగ్గా ఉండేది. ఓసారి పలవల్ని దొంగిలిస్తూ ఉండగా ఒకడు వెంటబడ్డాడు. పరిగెట్టి కుందిరి కింద దాక్కుందామని చూస్తే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న ఒక కుక్క గబాలన మా మీదకి దూకింది. చేతిలో ఉన్న పలవతో దాన్ని చెత్తగొట్టి నన్ను చంకనేసుకుని మా వీధి దాకా ఒకటే పరుగు పెట్టాడు అన్నయ్య. ఎండాకాలం సెలవుల్లో అయితే గుట్టలెక్కి కిందనున్న గుమ్మల్లోకి దూకి ఈత కొట్టడం నేర్పేవాడు అన్నయ్య. అసలు అన్నయ్యతో గడిపితే ప్రకృతి మనము వేరు కాదు, ఒకటే అని అనిపించేది. ఆ ఆనందం, ఆ హాయి వర్ణనాతీతం. వెన్నెల రాత్రుళ్ళు 6 బయళ్లలో పడుకుంటే ఆకాశంలోంచి పాలపుంత పరవశంగా కాంతులు పరవళ్ళు తొక్కుతున్నట్టుగా ఉండేది. చుట్టుపక్కల ఉన్న చెట్ల రెమ్మలు విసన్న కర్రలతో గాలి వీస్తూ మాకు రాచ మర్యాదలు చేస్తున్నట్టే ఉండేది. ఆ స్వచ్ఛమైన గాలి నీరు నేడు ఏవి? ఏసీ గదుల్లోంచి బయటకు వస్తే ఫ్రిడ్జ్లోంచి బయటపెట్టిన కూరగాయల్లాగా మనం కూడా వడిలిపోవలసిందే. సార్ మీల్స్ అని బాయ్ చెప్పడంతో ఆలోచనలకు బ్రేక్ పెట్టి లేచాను. అప్పటికే 10:30 అవడంతో లైట్గా టిఫిన్ కానిచ్చి నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను. నా ఆలోచనలు మళ్ళీ దాడి చేశాయి. తాతగారి ఆస్తి అమ్మ పిన్నీలతో సమానంగా వాటా పొందాడు అన్నయ్య. నేను 10th ఉండగా అన్నయ్యకి పెళ్ళైంది. వదిన కూడా నన్ను బాగానే చూసుకునేది. వాడికి ఒక్కడే కొడుకు, పేరు వాసు. హైదరాబాద్లో ఏదో కంపెనీలో మేనేజర్గా ఉంటున్నాడు. పెళ్ళైంది. ఆమె ఒక ఇంజనీర్. 2 మగ పిల్లలు. 10-12 సంవత్సరాలు ఉంటాయి. అన్న వదిన పెళ్ళై వెళ్ళిపోవడంతో పల్లెటూరులో ఉండడం కష్టమై కొడుకు దగ్గరికి వెళ్ళి ఓ 4 రోజులు ఉండి వస్తామన్న వాళ్ళు 10 రోజుల్లోనే తిరిగి వచ్చేశారు. వాళ్ళు వచ్చేశారు అని తెలియగానే వెళ్ళి కలిశాను. వచ్చావా చిన్నబాబు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు అన్నయ్య. ఆపై అది ఇది మాట్లాడుతూ జీవితంలో నరుడికి 4 అవస్థలు ఉన్నాయంటారు. అందులో బాల్యం, కౌమారం, యవ్వన అవస్థలు ఉన్నాయి చూసావు. వాటి సిగదరగా గడిచిపోయేదాకా ఒంటి మీద స్పృహే ఉండదు ఎవరికి. కానీ వృద్ధాప్య అవస్థ వచ్చినట్లు ఇట్టే తెలిసిపోతుందిరా. అదే కదా ఆఖరి ఘట్టం. అక్కడ ఏ ఇబ్బందులు పడకుండా హాయిగా గడవడం ఎంతో అదృష్టం అన్నాడు సాలోచనగా. వాడు బయటికి వెళ్ళినప్పుడు ఏమైంది వదినా అని అడిగాను మా వదిన్ని. ఏముంది, కొడుకు దగ్గర 4 రోజులు ఉంటే వేదాంతం పుట్టుకొచ్చింది మీ అన్నయ్యకి. వాళ్ళంతా పొద్దున్నే 7-8 అయ్యేటప్పటికి ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. పిల్లలు తొందరగా వచ్చిన అబ్బాయి కోడలు ఆరైతే గాని ఇల్లు చేరరు. మన వంటలు వాళ్ళకి నచ్చవు. వాళ్ళ వంటలు ఒకే రకంగా ఉండి మాకు సంతృప్తిగా ఉండేదే కాదు. యాంత్రికంగా గడిచిపోయే జీవితం వారిది. మన వ్యవస్థలు ఆడది వంటింటిని, మొగుడిని, పిల్లల్ని కనిపెట్టుకునే మనిషి అవడం వల్ల విధి వక్రించిన అవసరపడితే నలుగురికి వండి పెట్టి తాను తినగలదు. మగవాడి విషయం అలా కాదే. మగవాడు డబ్బు సంపాదించడము, పై పనులు చేయడం వరకు మాత్రమే గిరిగీసుకోవడం వల్ల, వంటిట్లో ఓనమాలు కూడా తెలియకపోవడం వల్ల ఎంత డబ్బున్నా విధి వక్రిస్తే
ఎవరైనా ఆదరంగా ఇంత ముద్దు పెట్టకపోతే వృద్ధాప్యం నరకమేనయ్యా. పైగా మా కాలంలో ఆడపిల్లని కొంచెం తక్కువగా చూడడం వల్ల, అణుకుగా ఉండాలని పెద్దవాళ్ళు పదే పదే చెప్పడం వల్ల మాకు చిన్నప్పటి నుంచి సర్దుకుపోయే గుణము, ఓర్పు అలవడ్డాయని అనుకుంటున్నాను. మగవాళ్ళని తలకి కొరివి పెట్టేవాడన్న అభిమానం చూపించడం వల్ల అయితేనేంటి, ఇంటి పేరు నిలబెడుతున్నాడన్న మమకారంతో అయితేనేమి, మహారాజుల్లాగా పెంచడం వల్ల వారిలో ఒక రకమైన అహాన్ని మేమే పెంచి పోషించామేమో అని అనిపిస్తుంది. అక్కడ 4 రోజులు ఉండడం వల్ల కర్మగాలి నాకేదైనా అయితే, మీ అన్నయ్య ఒంటరి అయితే ఎలాగా, ఎన్ని బాధలు పడవలసి వస్తుందోనన్న ఆలోచన నన్ను తినేస్తోందయ్యా అంది కళ్ళు తుడుచుకుంటూ వదిన. ఆవిడ భయపడ్డట్టుగానే మరొక 2 ఏళ్లలో హార్ట్ అటాక్ వచ్చి పోయింది ఆవిడ. వాసు వచ్చి పొలాలన్నీ అమ్మేసి వచ్చిన సొమ్ముతో హైదరాబాద్లో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నాక అన్నయ్యని తీసుకెళ్ళాడు. వెళ్ళి 4 రోజులు అయిందేమో, ఇదిగో అదిగో వచ్చింది ఫోను. కడుపులో కాస్త టిఫిన్ పడిందేమో కళ్ళు కూరుకుపోసాగాయి. మన్నాడు 7:30కి హైదరాబాద్ చేరుకున్నాను. ఇంకా ఎన్నిసార్లు రావాల్సి ఉంటుందో తెలియదు. ఆటో మీద వెళ్తే చాలా డబ్బు ఖర్చు అవుతుందని ఆలోచించుకుని 2 బస్సులు మారి వెళ్ళేటప్పటికి 9 అయింది. అంతా వెళ్ళిపోయినట్టున్నారు. తలుపులు వేసున్నాయి. కాలింగ్ బెల్ నొక్కాను. ఎవరు అన్న అన్నయ్య గొంతు పేలగా వినిపించింది. నేను అన్నయ్య, శంకరాన్ని, తలుపుది. కొద్దిగా తెరిచి ఉన్న కిటికీ తోస్తూ అన్నాను గొంతు బొంగురుబోతుండగా. శంకరమే, ఏది ఇట్రామ్మా అంటూ కిటికీ బాగా తీసి నన్ను చూశాక తలుపు తీశాడు అన్నయ్య. తలుపు తీసి తీయంగానే గట్టిగా వాటేసుకుంటూ, ఏమిట్రా అన్నయ్య ఎలాగైపోయావు అన్నాను. నిండుగా ఎస్వి రంగారావులాగా ఉండేవాడు. రమణారెడ్డిలాగా సన్నగా అయిపోయాడు. సర్లే, ఇంకా బ్రతికున్నందుకు సంతోషించు. ఏది నా కోసం ఏం తెచ్చావు అంటూ చిన్న పిల్లాడిలాగా నా బ్యాగ్లోని సామాన్లు తలకిందులు చేసేసి, అమ్మో చాలానే తెచ్చావే, కంది సున్ని, అప్పడాల పిండి, ఊరు పిండి వడియాలు, ఎన్నాళ్ళైందిరా వీటిని తిని, కొబ్బరుండలు, జీళ్ళు, నిమ్మతొనలు కూడా తెచ్చావే. నా ఇష్టాలు నీకెంత గుర్తున్నాయిరా చిన్న అని. నువ్వు రాత్రి ఎప్పుడో తిన్నావో ఏంటో, హోటల్కి వెళ్ళి 2 భోజనాలు పట్టుకురా. వీళ్ళు పగలు అవి ఇవి తిని రాత్రులు మాత్రమే తింటారు అన్నాలు. పోనీ వండుకొని తిందామన్నా చేతనే జొస్తేనా. ఓసారి కుక్కర్ పెట్టాను, అదేంటో బాంబులా పేలి ఇంటి కప్పుకెళ్ళి కొట్టుకుని కింద పడిపోయింది. నా అజాగ్రత్త వల్ల అగ్ని ప్రమాదాలు ఏమైనా అవుతాయని వంటింటికి తాళం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఏమిటో మీ వదిన 2 పూట్ల అన్నమే వండి పెట్టినా బాగానే ఉండేదిరా. ఇక్కడికి వచ్చి రాగానే ఒకటే విరోచనాలు. ఇక ఇప్పుడు పొద్దుటి కాఫీతో 2 బెడ్ ముక్కలు తిన్నాను. ఒంటికి మంచిదట. 3 రొట్టెలు చేసి పెట్టింది కోడలు. కలగా పొలగంగా అన్నయ్య చెప్తున్న మాటల్లో వాడు పడుతున్న అవస్థలు స్పష్టంగా కనిపించడంతో కళ్ళల్లో నీళ్లు గిర్రను తిరిగింది. గబాలన స్నానం చేసి 2 మీల్స్ తెచ్చాను. వాటితో నేను తెచ్చినవి కూడా వేసుకుని ఆవురావురమని తింటున్న అన్నయ్యను చూస్తుంటే మా వదిన అన్న మాటలు గుర్తుకొచ్చి హృదయం కలుక్కుమంది. చెయ్యి కడుక్కుంటూ, వాళ్ల ముందు అడిగితే బాగోదు గాని ఒక 200 ఇచ్చిపోరా చిన్న, రోజు సాయంత్రం ఏదైనా తినాలనిపిస్తోంది అన్నాడు అన్నయ్య. వెంటనే 500 నోటు తీసి ఇవ్వబోతూ మళ్ళీ చిల్లర కావాల్సి వస్తే ఇబ్బంది పడతాడని 2 100 నోట్లు, 4 50లు, 10లు ఇచ్చాను. అన్నయ్య ముఖంలో నిబ్బరం కొట్టొచ్చినట్టు కనపడింది. ఒక పాలిథిన్ కవర్లో డబ్బు పెట్టుకుని ఎక్కడ దాచాలా అన్నట్టు నడుముకి చేతులు కట్టుకుని ఇల్లంతా కలియ చూశాడు. డైలీ కవర్లో దాచుతున్న రామాయణం, భారతాల్లో పెట్టుకున్నాడు. పిల్లలు 4 గంటలకొచ్చి వంటింటి తాళాలు తీసుకుని ఏవేవో తిని పాలు దాగి ఆడుకుందుకు వెళ్ళిపోయారు. 7 అవుతుండగా వాసు, సుష్మా వచ్చారు. ఎప్పుడొచ్చావు బాబాయ్? ఏమిటిలాగా? ఒక ఫోన్ చేస్తే బాగుండేది అన్నాడు వాసు. సడన్గా చూద్దామనిపించింది, వచ్చేసాన్రా అంటుండగా సుష్మా గది వాతావరణం చూస్తూ, ఇవేమిటి, హోటల్ నుంచి మీల్స్ ఎవరైనా తెచ్చారా ఏంటి? ఏంటి మామగారు ఇది? ఆయన హెల్త్ గురించి మేమంత వర్రీ అవుతున్నామో మీకేం తెలుసు? పెద్ద అభిమానం ఉన్నట్టు ఈ అడ్డమైన గడ్డి తెచ్చారు. మళ్ళీ హెల్త్ పాడైతే ఎవరండి బాధ్యులు? చేగోడీల సంచి దూరంగా గిరవటేసి అడిగింది సుష్మా.
మా ఆవిడకి అంతా పద్ధతిగా ఉండాలి బాబాయ్, తేడా వస్తే భరించలేదు అన్నాడు వాసు. అన్నయ్య ఏం మాట్లాడలేదు. నేను మాట్లాడదలుచుకోలేదు. పేపర్ అందుకున్నాను. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. రాత్రి భోజనాలు అయ్యాయి అనిపించి నిద్ర వస్తోందని చెప్పి లైట్ ఆర్పేసి పనుకున్నాను. మనసుకైన గాయానికి హృదయం మూలుగుతోంది. ఓ రాత్రి వేళ నిద్రకి దూరమై నన్ను తట్టి లేపి, నన్ను నీతో తీసుకుపోరా చిన్న అన్నాడు అన్నయ్య. గుండె చెరువవుతున్నా వసంత మాటలు గుర్తొచ్చి ఏమీ మాట్లాడలేకపోయాను నేను. ఏవేవో చిన్ననాటి ముచ్చట్లు మొదలుపెట్టాడు అన్నయ్య. సడన్గా లైట్ వెలిగింది. వాసు, సుష్మ గబగబా లోపలికొచ్చారు. పగలంతా హాయిగా పడుకున్నట్లున్నారు. తీరిగ్గా టీవీ పెట్టినట్టు ముచ్చట్లు ఆడుకుంటున్నారు. ఇలాగా డిస్టర్బ్ అయి కంటి నిండా నిద్ర పోకపోతే ఆఫీసులకి ఏం పోతాం, ఉద్యోగాలేం చేసుకుంటాం. ముఖం అప్రసన్నంగా పెట్టుకుని విసుక్కుంటోంది వసంత. వాసు ఏం మాట్లాడకపోయినా ఆమెకి సపోర్టింగ్గానే వచ్చాడని అర్థమవుతోంది. అన్నయ్య లేచి బాత్రూంకి వెళ్ళాడు. చూసారా హోటల్ భోజనం తేడా చేసిందో ఏమిటో, ఇంక మళ్ళీ మనకు అవస్థలు అంది సుష్మ అక్కసుగా. నేను రావడం, అన్నయ్యకి కావలసినవి చూడడం ఆమెకి ఇష్టం లేదేమో అని అనిపిస్తోంది. చూడమ్మా, ఎప్పుడైనా 2 సార్లు అవతలికి వెళ్ళవలసి వస్తే అదేమీ పెద్ద జబ్బు కాదమ్మా. మా అన్నయ్య ఎలా బ్రతికాడో నీకు తెలియదు. పులి, పెద్ద పులిలాగా బ్రతికాడు. బ్రతికినన్నాళ్ళు బ్రతకడు. కనీసం కడుపు నిండా తిండి పెట్టకపోతే ఎలాగమ్మా? వృద్ధాప్యం ఒక శాపం కాకూడదమ్మా ఎవరికి అన్నాను. మరి అంత ప్రేమ గారిపోతుంటే మీతో పాటే తీసుకెళ్ళి చేయించండి సేవలు అంది సుష్మ. అనుకోని ఈ ఎత్తి పొడుపుకి ఒక్క క్షణం కంగు తిన్నా సర్దుకుని, తప్పకుండా వాడి ఆస్తిలో సగం బాట వాడికిచ్చేయండి. అంత ఆస్తి గలవాడు దయనీయంగా మా పంచన పడి ఉండడం నాకు ఇష్టం లేదు అన్నాను. బాబాయ్ విస్తుపోయాడు వాసు. అయితే పెద్ద ప్లాన్ తోటే వచ్చినట్టున్నారే. చిన్నత్తయ్య గారు చూస్తారనే? చూడనని చెప్పేసింది కూడా. నా చిన్నతనంలో వాడు నాకు పంచిన ప్రేమకి ఎలాగైనా రుణం తీర్చుకుంటాను. కుదరకపోతే ఓల్డేజ్ హోమ్లైన్ అయినా పెట్టి రోజు వెళ్ళి చూసొస్తూ ఉంటాను. అప్పుడు గాని మా పరువు పూర్తిగా పోదు అంది సుష్మ. అయిన వాళ్ల మధ్య ఇలాగ నరకం అనుభవించే కన్నా తమ వయసు వాళ్ళ నలుగురి మధ్య హాయిగా గడుపుతాడు, తప్పేం లేదు అంటూ వాసు పెద్దవాళ్లను గౌరవంగానూ ఆదరంగానూ చూడమంటే ఏమిటనుకున్నావు? మనని మనం గౌరవించుకోవడమే. మన వృద్ధాప్యానికి మనము మంచి అరేంజ్మెంట్లు చేసుకున్నట్టే. ఎందుకంటే మన చేష్టలని పిల్లలు గమనిస్తూ నేర్చుకుంటారు అంటుంటే నన్నోసారి ఎగాదిగా చూసి గబగబా లోపలికి నడిచింది సుష్మ. వాసు మౌనంగా ఆమెను అనుసరించాడు. బాత్రూం నుంచి ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు అన్నయ్య. వాసు మౌనం నాకెంతో బాధ కలిగించింది. చాలాసేపటికి కానీ నిద్ర పట్టలేదు. నాన్న నిద్ర లేవండి, కాఫీ కలిపాను, బ్రష్ చేసుకోండి అన్న వాసు గొంతు విని ఆశ్చర్యంగా కళ్ళు విప్పాను. ఏంట్రా ఇవాళ సెలవా? ఆనంద్ ఆశ్చర్యాలతో అన్నాడు అన్నయ్య. 1 గంట ఆలస్యంగా వస్తానని మెసేజ్ కొట్టాను. అలాగా అంటూ లేచాడు అన్నయ్య. వాసు నా మంచం మీద జాగా చేసుకొని కూర్చుంటూ ఏమిటో పురుష అహంకారంతో ఇంటి పనులు సుష్మాయే చేసుకుంటుందిలే, నాకెందుకు అని అనుకుని ఆయన బాధలు పడుతున్నా నేను కల్పించుకుని సలహా ఇస్తే ఆమెను నొప్పించిన వాడిని అవుతానని చూసి చూడనట్టుగా ఉండిపోయాను ఇన్నాళ్ళు. రాత్రి చాలాసేపు ఆలోచించాను. ఆయన నన్ను ఎంతో ముద్దుగా పెంచారు. నువ్వు చెప్పిన అవకాశాలు నాకు ఉన్నాయిగా. ఆయన ప్రశాంతంగా నా దగ్గరే గడపాలి, గడుపుతారు కూడా, నన్ను నమ్ము అని వాసు అంటూ ఉంటే ఎంతో ఆనందంగా అనిపించింది. ఎప్పుడు లేచారో పిల్లలు గుమ్మం దగ్గర నిల్చుని చూస్తున్నారు. రండిరా, ఇలా రండి, మీ చిన్నతాత బోలెడు చిరుతిళ్ళు తెచ్చాడు అని అన్నయ్య అంటూ ఉంటే సంశయంగా చూస్తున్న వాళ్ళని రండి నాన్న, రండి లోపలికి అని వాసు అనంగానే ఇద్దరూ లోపలికి వచ్చారు. అన్నయ్య తడుముకుంటుంటే పెద్దవాడు బ్రష్ మీద పేస్ట్ వేసి అందించాడు. చిన్నవాడు చెదిరిన దుప్పటి దులిపి సరిచేశాడు. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ బాబాయ్. వీళ్ళు ఈయన గదిలోకి రావడం ఇదే ఫస్ట్ టైం ఏమో అన్నాడు వాసు. నిన్నటి పరిస్థితి చూసి ఇవాళ అన్నయ్యను వదిలి ఎలా వెళ్ళాలా అని మదనపడుతున్నాను.
ఇప్పుడు నాకు ఎంతో రిలీఫ్గా ఉంది అన్నాను వాడిని దగ్గరకు తీసుకుంటూ. అప్పుడే మీ బాధ్యత అయిపోయింది అనుకోకండి, ప్రతి నెల వచ్చి చెకింగ్ చేయాల్సిందే, ఈయన్నెవరు నమ్మారు అంటూ వచ్చింది సుష్మ. అక్కర్లేదమ్మా, మీ అందరినీ వీడి చుట్టూ చూస్తుంటే మా అన్నయ్యకి నాదిష్టే కొట్టేట్టుంది అంటుంటే గలగలా నవ్వేశారు అందరూ. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇదివరకు చదివిన నవలలు, కథలు, ఎపిసోడ్స్ ఉంటాయి, మరి స్కిప్ చేయకుండా చూసేస్తారు కదూ. ఇప్పటిదాకా శ్రీ కథాసుధా ఛానల్ని ఇంత బాగా ఆదరిస్తున్న మీ అందరికీ మరొక్కసారి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.